చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏమంటే, నేను మొన్న హైదరాబాద్ నుండి మా విలేజ్కి వచ్చే దారిలో నేను ఓ సంఘటన చూశానండి. దాని గురించి మాట్లాడాలని నేను ఈ వీడియో చేస్తున్నా. నేను ప్రయాణం చేస్తున్న కారు గుంటూరు దాటి నారాకోడూరు రాగానే ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏమైంది అని ఆరా తీస్తే ఓ తాగుబోతు రోడ్డు మధ్యలో స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు అని చెప్పారు. నిలబెడితే పడిపోతున్నాడని, వంచిన తల పైకి లేపే పరిస్థితి కానీ అడుగు వేసే పరిస్థితి కానీ లేదు అని చెప్పారు. కొంతమంది కలిసి అతన్ని రోడ్డు పక్కకు ఈడ్చారు. నేను చూశాను. శరీరం మీద బట్టలు కూడా సరిగా లేకుండా చచ్చిన శవంలా పడి ఉన్నాడు. ఇంటి దగ్గర భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఎంత ఎదురు చూస్తున్నారో అనిపించింది నాకు. ఫలానా వాడి భార్య అన్న, ఫలానా వాళ్ళ పిల్లలన్న, ఫలానా వాళ్ళ కొడుకు అన్న, వాళ్ళకి మీరిచ్చేది ఇదేనా? అసలు పిల్లలకి, భార్య పిల్లలకి, నీ కుటుంబానికి ఏమైనా విలువ ఉంటుందా? అసలు నిన్నేమన్నా ఒక మనిషిగా అయినా లెక్క చేస్తారా? ఈయనొక్కడి కోసం కాదండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. అసలు ఇది మీకు ఇలా చేయటం పద్ధతి కాదండి. అయితే కొంతమంది కలిసి అతన్ని రోడ్డు పక్కకి ఈడ్చారు కదా. తర్వాత ఇక నాకు అనిపించిందండి, మందు తాగటం తప్పు. అసలు మందు తాగటమే తప్పు. ఒకవేళ తాగాలి అనుకుంటే ఇంటికి తెచ్చుకుని తాగండి. రోడ్డు మీద అంత ట్రాఫిక్ ఆగిపోయి అంత జనంలో రోడ్డు మీద పక్కకు ఈడ్పించుకుని అలాంటి బ్రతుకు అవసరమా? దానికన్నా చావు మేలు కదా. మందుబాబులు నేను అన్నానని మీకు కోపం వద్దు. ఆ రోజు అతన్ని చూసిన ఎవరైనా అలానే అనుకుంటారు. తాగుడికి బానిసలైన ప్రతి ఒక్కరికి నేను దండం పెట్టి చెబుతున్నానండి, నా మాట వినండి. ఈ మందనే మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కొన్ని కుటుంబాలు అల్లరిపాలైపోతున్నాయి. ఉదాహరణకి నేను చూసిన ఒక తాగుబోతు కుటుంబం ఎంత అల్లరి పాలైందో చెప్తాను వినండి. ఒక అబ్బాయి చాలా చిన్న వయసులోనే మందుకు బానిసై ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి మంచాన పడి చివరికి చనిపోయాడు. 2 ఆడపిల్లలు, చాలా చిన్న వయసు పిల్లలు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబం. అయితే వాళ్ళ ఊరు పేర్లు, వాళ్ళ పేర్లు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదండి. వాళ్ళ పేర్లు నేను ప్రస్తావించను. ఆ చనిపోయిన మందుబాబు భార్య కూలి పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్న టైంలో అనకూడని వినకూడని సంఘటన ఒకటి జరిగిందండి. అదేంటంటే, ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఇంకా వాళ్ళ తోడికోడల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళింది వాళ్ళ తోడికోడలు. డాక్టర్ గారితో ఈ విషయం చెప్పింది. డాక్టర్ గారు బాగా తిట్టారట. తిట్టి, నా వల్ల కాదు, 1 నెల ముందుగా వచ్చింటే బాగుండేది, ఇప్పుడు గర్భిణీ తీసేయాలంటే తల్లి ప్రాణానికే ముప్పు అని చెప్పారట. డాక్టర్ గారి కాళ్ళు పట్టుకుని బతిమలాడి అమ్మాయి ఏడిస్తే, ప్రాణానికి ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని పేపర్ మీద 2 చేత సంతకాలు చేయించుకుని ఆ గర్భిణి తీసేశారట. ఈ క్రమంలో ఆ అమ్మాయి చావు అంచుల వరకు వెళ్ళొచ్చిందట. హాస్పిటల్లో జరిగిన విషయం నీకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? నాకు వాళ్ళ తోడికోడలు చెప్పిందండి. ఇది 15 సంవత్సరాల నాటి మాట, 15 సంవత్సరాల క్రితం మాట అన్నమాట. ఇదంతా ఎందుకు జరిగింది? తాగుడు వల్లే కదా. చిన్న వయసులో వాడి ప్రాణం పోవటానికి కారణం మందే కదా. ఇంకా ఊరు మొత్తం ఈ విషయం గుప్పుమని వ్యాపించింది. ఇదంతా ఫలానా వాడి భార్యకి కడుపు వచ్చిందట, వాడు చచ్చాడు కదా, కడుపు ఎలా వచ్చింది, వామ్మో అని ఒకరంటే ఇట్లా రకరకాలుగా ఆసుపత్రికి వెళ్ళి
అబార్షన్ చేయించుకుందట అని ఇంకొకరంటే, ఇంకా మీకు పల్లెటూరు విషయాలు తెలియదేముందండి, చాలామందికి తెలుసు. అదిగో తోక అంటే ఇదిగో పులి అంటారు కదా. అలా అల్లరిపాలు అయిపోయింది ఆ మందుబాబు ఫ్యామిలీ. ఈ మందు అనే మహమ్మారి ఎన్ని ప్రాణాలు బలి తీసుకుంటుందో కొంతమందిని నేను చూశాను. అందుకే ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఇంకో మందుబాబు గురించి చెప్తాను వినండి. తాగి 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 లివర్ మొత్తం చెడిపోయింది. కడుపులోకి ఒక్క అన్నం మెతుకు వెళ్ళిన వాంతి లేదా మోషన్. బాగా మంచి పర్సనాలిటీలో ఉన్నవాడి పరిస్థితి కాళ్ళు చేతులు సన్నగా అయిపోయి, పొట్ట లావు అయిపోయి, ఒక పుల్లకప్ప ఆకారం ఎలా ఉంటుందో అలా వచ్చింది వాడి పరిస్థితి. 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. డాక్టర్ గారు చెప్పేశారు. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇంకా ఈయన పరిస్థితి అనవసరం, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. మంచంలో ఉండి ఇంకా కొన్నాళ్ళు మంచంలో ఉన్నాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చనిపోయాడు. 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. వాడు చనిపోకముందే అమ్మాయి పెళ్లి చేశారు. అమ్మాయి ఇంటర్ పూర్తి కాకముందే పెళ్లి చేశారు. అప్పుడు చిన్నపిల్లకి పెళ్ళి చేస్తున్నామని నేను వాళ్ళ ఆవిడని నరిశాను. అప్పుడు ఆ మందుబాబు భార్య అన్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదు. ఆయన చూస్తే తాగుబోతు, అబ్బాయి మంచివాడని చెప్తున్నారు. అందుకే నా బాధ్యత తీర్చుకుందామని. బాధ్యత లేని మనిషి కదా అక్క, నీకు తెలియందేముందక్క అంది. ఇంకా ఆ మందుబాబు చనిపోయి సంవత్సరం తిరిగి రాకముందే కూలి పనికి వెళ్ళి అతని భార్య శనగ మండలు మిషన్లో వేసే క్రమంలో ఈవిడ చీర కొంగు మిషన్కి తగిలి ఈ అమ్మాయిని మిషన్ లాగేసుకుంది లోపలికి. ఫలితం ఈ అమ్మాయి చనిపోయింది. నాకు అనిపిస్తుంది చనిపోతాననే విషయం ముందే తెలిసి ఆడపిల్ల పెళ్లి చేసిందేమో. ఇంక పిల్లాడు 10th చదువుకి స్వస్తి చెప్పి వ్యసనాలకు బానిసై ఇంట్లో నుండి ఎటు వెళ్ళిపోయాడో కూడా తెలియని పరిస్థితి. ఉన్న ఒకే ఒక ఇల్లు పాడుపడిపోయింది. ఇలా ఎన్ని ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయో చెప్పలేం. ఈ మందుకు దగ్గరై చావుకు దూరం అవుతున్న, మందుకు దగ్గరై చావుకు చేరువవుతున్న ఎన్నో ప్రాణాలను నేను చూశానండి. నేను గమనించిన విషయం చెప్తాను వినండి. మందు తాగే ఎవరికైనా ముందు బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఆకలి మందగించటం, ఏది తిన్నా డైజెషన్ లేకపోవడం, వాంతులు, నీళ్ల విరేచనాలు, కాళ్ళు చేతులు సన్నబడి పొట్టలావు అయిపోవటం, కొంతమందిలో కిడ్నీలు చెడిపోవటం, కొన్నాళ్ళు మంచంలో ఉండి చివరకు చనిపోవటం. తర్వాత ఫ్యామిలీలు దిక్కులేని పక్షులై బిక్కుబిక్కుమంటూ అయిపోతున్నారు. సమాజంలో ఈ మందు అసలు ఎన్ని కుటుంబాల మీద ప్రభావం చూపిస్తుందంటే, భార్యాభర్తలు విడిపోతున్నారు ఈ మందు కారణంగానే. 1 కాదు 2 కాదు, ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, డ్రింక్ చేసి వాహనాలు నడపకండి. మీకోసం మీ ఫ్యామిలీ ఉంది. మీరు బయటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది మీ ఫ్యామిలీ. మందు మీద ధ్యాస అంతా పిల్లల చదువుల మీద పెట్టండి. దుర్వ్యసనాలకు దూరంగా ఉండి మీ ఫ్యామిలీ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.